దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ముఖ్యంగా ఈ శ్రేష్టమైన ఉదయకాలంలో మరి అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 17-18 వచనాలు ఉన్న మాటలను మనము ధ్యానించడానికి ప్రభు సహాయం చేయును గాక. ఆమేన్. మంచిది. దేవుడు బిడ్డలారా, దేవుడు మరి సన్నిధిలో మనం అందరం కూడా చాలా విషయాలు మనము నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క సేవకుడిగా ఇక్కడ చదవబడిన లేఖన భాగాలను మనం చూసినట్లయితే, అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొంది ఉన్నారు అనే విషయాన్ని మనము లేఖన గ్రంథాల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. నేను వీటి కోసం కొన్ని బుక్స్ లేదా కొన్ని కామెంటరీస్ కూడా ఈ విషయాల్లో చూశాను. ఒక వ్యక్తిలో ఏమైనా శక్తి ఉందా అంటే ఏ వ్యక్తిలో కూడా ఏ విధమైన శక్తి లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే దేవుడు ఆదిమ సంఘ కాలములో మరి చేతులు ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగరావడము, వారు అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో జరగడాన్ని బట్టి లేఖన గ్రంథాల్లో మనము అనేక విషయాలు ఈ అపోస్తలుల కార్యాల గ్రంథములో ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. అంటే వారి చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు, అంటే ఆ కాలములో ఆరంభ క్రైస్తవులు అన్య ప్రజల నుంచి రక్షింపబడుతున్నారు కాబట్టి వారు దేవుని శక్తి తెలుసుకోవడానికి, దేవునిలో ఉన్న మహిమ కార్యాలు వారు విశ్వసించడానికి దేవుడు ఆ విధమైన విధానములో అనేక పర్యాయాలుగా ఆయన చేసిన కార్యాల్లో ఇదొక దేవుడు ఉపయోగించిన విధానమని కొంతమంది పండితులు చెప్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఒక విషయాన్ని మనం గమనించాలి, ఏంటంటే మనం చేతులుంచడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ఒకవేళ ఒక వ్యక్తి పొందుకుంటున్నాడు, లేదా ఒక వ్యక్తికి స్వస్థత జరుగుతుంది, ఒక వ్యక్తి దేవుని దీవెనలో లేకపోతే దేవుని యొక్క కృపలో అతను బలహీనత విడుదల పొందాడు అని అంటే మనలో ఏదో గొప్ప శక్తి ఉందని మనం ఫీల్ అవ్వకూడదు. ఓకే, ఈ విషయం నేను ఎప్పుడు కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనలో ఏమీ లేదండి. ఓకే, మనలో ఏమీ లేదు, దేవునిలో ఉంది. నేను ఎప్పుడు కూడా ఈ విషయాలు చెప్తున్నాను. దేవునిలో మనకి శక్తి ఉంది. అంటే దేవునిలో ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన ద్వారా మనము ఆ శక్తిని పొందుకుంటున్నాం. ఆయన ద్వారా మనకి ఆ అధికారాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆనాడు మరి యేసు ప్రభువుని వెంబడించిన శిష్యులుగా, అపోస్తలులుగా ఉన్న రాయబారులుగా ఉంటున్న వారికి దేవుడు తన అధికారాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి వారు ఆ విధంగా ప్రార్థించగా ఎన్నో సందర్భాల్లో వాళ్ళ నీడపడి స్వస్థత పొందుకున్న వాళ్ళు ఉన్నారు. వారు వస్త్రాలు తగిలి స్వస్థత పొందుకున్న వాళ్ళు ఉన్నారు. వారి చేతి గుడ్డలు తగిలి చేతులు గుడ్డలు కూడా తగిలి స్వస్థత పొందుకున్న వారు ఉన్నారని లేఖన గ్రంథాల్లో మనం చూడగలుగుతున్నాం. అయితే వాళ్ళిప్పుడు కూడా వాళ్ళకి కలిగిన అథారిటీని బట్టి వాళ్ళు గర్వించలేదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. వారికి ఉన్న శక్తిని బట్టి వారు ఎన్నడూ కూడా ఆ విషయంలో అయ్యో నేను దేవుళ్ళలాగా ఉన్నాను, నేను ప్రార్థన చేస్తే మహిమ కార్యాలు జరిగిపోతున్నాయి, నేను ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు జరిగిపోతున్నాయి, నేను ప్రార్థన చేస్తే అనేక మంది శక్తిని పొందుకుంటున్నారని వాళ్ళు ఫీల్ అవ్వలే. ఓకే, ఆ విషయాన్ని మనం గమనించాలి. అంటే దేవుని పని కొరకు దేవుడు మనకు ఆ అధికారాన్ని ఇచ్చి దేవుని కొరకు కొన్ని ఆత్మలు రక్షించాలని దేవుడు సంకల్పం కలిగి మనలో ఒక పాత్రగా దేవుడు వాడుకుంటున్నాడంతే. అంతే తప్ప మనము గొప్పవారిగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. నేను ప్రార్థన చేస్తే మరి అక్కడ కార్యం జరిగినది అని చెప్తాం. అంటే నువ్వు ప్రార్థన చేస్తేనే కార్యం జరుగుతుందా? మిగతా వాళ్ళు ప్రార్థన చేస్తే కార్యాలు జరగవా? అయితే చాలా మందికి ఈ రోజున ఈ విధమైన ధోరణిలో చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే, మరి చాలా సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒక విశ్వాసి ఒక్కొక్కసారి అంటే ఈ విధంగా చెప్తూ ఉన్నాను వినండి. ఒక పాస్టర్ గారు ఒక సంఘంలో పరిచయం చేస్తున్నారు. ఆ పాస్టర్ గారు సంఘంలో పరిచయం చేస్తూ ఉంటే అక్కడున్న విశ్వాసులు అనేక మంది కొరకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఒక ఆవిడ ప్రార్థన చేస్తుండగా స్వస్థత పొందుకుంది. ఎవరు ప్రార్థన చేస్తుండగా? దైవజనుడు ప్రార్థన చేస్తుండగా స్వస్థత పొందుకుంది. ఓకే, బాగైపోయింది, దేవునికి వందనాలు. ఇప్పుడు ఆ యొక్క సేవకుడు, నాకు దేవుడు ఈ యొక్క శక్తిని ప్రసాదించాడు,
కాబట్టి ఈ శక్తిని మీరు అందరూ ఉపయోగించుకోండి అని నేను ప్రచారం చేయకూడదు. ఎందుకనంటే అది నేను సొంతంగా నాయంతటినాలుగా నేను ధ్యానం చేసి, లేకపోతే నేను దేవుడి దగ్గర కనిపెట్టుకుని, లేకపోతే నాయంతట నేను ఇది చేసుకున్నది కాదు. దేవుడు నాకు ఆ సమయంలో ఆ అధికారాన్ని ఇచ్చాడు అంతే. ఆ వ్యక్తిని బాగు చేయడానికి, ఆ వ్యక్తిని స్వస్థపరచడానికి దేవుడు ఆ సమయంలో నాకు ఆ అథారిటీని ఇచ్చాడు అంతే. నేను అంతవరకు మాత్రమే దేవుని స్తుతించాలి. అంతే తప్ప నాలో ఇన్ని వరాలున్నాయి, నాలో 9 కృపావరాలున్నాయి, నాలో ఇన్ని రకాలైన స్వస్థతలున్నాయి, మీరు మా దగ్గరికి రావాలి అని అనౌన్స్మెంట్ చేసి క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు ఈ రోజున. దయచేసి అలాంటి యొక్క అనౌన్స్మెంట్లకి ఎవరు కూడా లొంగిపోవద్దు. అలాంటి యొక్క అనౌన్స్మెంట్లు లొంగిపోయి క్రైస్తవుల యొక్క మరి ముఖ్యంగా జరుగుతున్న పరిచర్యకు ఆటంకకరంగా నిలవద్దు. ఇలాంటి విషయాలను మీరు ప్రోత్సహించవద్దు అని సేవకుడిగా చెప్తున్నాను. అంటే మా దగ్గర జరుగుతుంది, మా మందిరంలో జరుగుతుంది, లేకపోతే మా యొక్క ద్వారా మందిరానికి వస్తే మీకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్తున్నారు కదా, అనౌన్స్మెంట్ చేస్తున్నారు కదా. అంటే వీళ్ళ దగ్గరే ఉందా శక్తి? అంటే వీళ్ళ వీళ్ళ సొంత శక్తి అది వాళ్ళు చెప్పుకోవడానికి? ఇప్పుడు నేను సొంతంగా ఇల్లు కట్టుకున్నానండి. నేను సొంతంగా ఇల్లు కట్టుకున్నాను అనుకో, నేను కష్టపడి డబ్బులు పెట్టుకుని నేను సొంతంగా ఇల్లు కట్టుకున్నాను అనుకోండి, నా ఇంటి గురించి నేను చెప్పుకుంటాను. కానీ అది మన సొంతంగా మన లోపల నుండి వచ్చిన శక్తి కాదు కదా. దేవుడు మనకు చేస్తే, దేవుడు మనకు అథారిటీ ఇస్తే, ఆ అథారిటీ ద్వారా మనం కార్యాలు చేయగలుగుతున్నాం. అంటే ఇప్పుడు నేను చెప్పుకోవడం వల్ల తప్పా పాస్టర్ గారు? తప్పే. ఎందుకంటే శక్తి దేవునిది. కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని బాగు చేయడానికి దేవుడు ఆ సమయం నన్ను వాడుకున్నాడు అని చెప్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆ వ్యక్తిని బాగు చేయడానికి నాలో ఏముందండి? నాలో ఏముంది? మీలో ఏముందండి? కలుగండి. నీలో ఏమీ లేదు, నాలో ఏమి లేదు. దేవుడిలో ఆ శక్తి ఉంది. ఆ దేవుడు ద్వారా అద్భుత కార్యాలు అక్కడ మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ పేతురు, యోహానులు కూడా దేవుడు ఆదిమ సంఘ ప్రారంభములోనే ఆయన అధికారాన్ని ఇచ్చి, ఆయన శక్తినిచ్చి, పరిశుద్ధాత్మ ద్వారా వారు ప్రార్థించగా అనేక మంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు, అనేక మంది స్వస్థతలు పొందుకున్నారు, అనేక మంది అద్భుత కార్యాలు వారి జీవితాల్లో చూడగలిగారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనకున్నది బట్టి ఎప్పుడూ కూడా నేను ప్రార్థన చేస్తే ఇలాగవుతుంది అలాగవుతుందని దయచేసి అలాంటి ఆలోచనలు ఉంటే నీ యొక్క ద్వారాని మార్చుకోవాలని చెప్తున్నాను. నీ ద్వారా జరగదు, దేవుడు ద్వారా జరుగుతుంది. నేను అది చెప్తున్నాను. మనం ఎప్పుడైనా సరే దేవునికి మహిమ ఇవ్వకపోతే ఆ మహిమను మనం ఆపాదించుకున్న వారిగా అవుతున్నాం. కాబట్టి ఇలాంటి అనౌన్స్మెంట్లకి దయచేసి ప్రజలు మీరు వెళ్ళొద్దు. ఇలాంటి అనౌన్స్మెంట్లు విని మీ జీవితాలను దయచేసి దేవునికి వ్యతిరేకంగా మారుకోవద్దు. కాబట్టి నీలో దేవుడు కృపణిస్తే, కృపావరం ఇస్తే ఆ కృపావరాన్ని కాపాడుకో చక్కగా. ఆ కృపావరాన్ని ఉపయోగించిన దేవుడు చిత్తంలో ఆయన పాత్రగా వాడబడంతే, దేవుని నామానికి మహిమకరంగా వాడబడంతే. దేవుని స్తుతించు, దేవుని గణపరచు. ప్రభా నాకు ఈ వరాన్ని ఇచ్చినందుకు వందనాలు, ప్రభా నాకు ఇలాగా మీరు ఇచ్చినందుకు నన్ను ఇలాగ ఉపయోగించుకున్నా నీకు వందనాలు తండ్రి, దేవునికి థ్యాంక్స్ చెప్పు. దేవుడు సంతోషపడతాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు కొన్ని సందర్భాల్లో అద్భుతాలు ఎలా చేస్తారంటే అక్కడున్న వ్యక్తులను బట్టి, వాళ్ళకున్న హృదయ ద్వారాన్ని బట్టి దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటాడు. అంటే మీకు అర్థమవడం చెప్తున్నాను ఏంటంటే, రక్తస్రావం గల స్త్రీ అనుకుంది, నేను యేసు ప్రభు వస్త్రాలు ముట్టుకుంటే నేను బాగవుతాను అని తన మనసులో అనుకుంది. ఓకే, ఒకసారి ఆ భాగం చూద్దామా? మత్తయి సువార్త 8వ అధ్యాయం అనుకుంటా. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయం అండి. ప్రైజ్ ది లార్డ్. దేవా స్తోత్రం. చూస్తున్నానండి.
9:20 అండి. ఓకే, 9వ అధ్యాయంలో ఉంటుంది. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరాల నుండి రక్తం స్రావము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రం ముడితే బాగుపడిన తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. తనలో తాను అనుకునేను అనే మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. అంటే తనలో తాను అనుకుంది ఏంటంటే, ఇదిగో నాలో నేను ఒక మాట అనుకున్నాను, నా హృదయంలో ఒక విషయాన్ని అనుకున్నాను. అలాగే ఆవిడ కూడా ఏం చేసిందంటే, నేను దేవుని వస్త్రాలు ముట్టుకుంటే నేను బాగవుతానని తనలో తాను ఏం చేసిందంటే విశ్వసించి యేసు ప్రభు యొక్క వస్త్రాలను ఎప్పుడైతే ముట్టుకుందో వెంటనే ఆమెలోనికి ఆయన యొక్క ప్రభావం వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అక్కడ యేసు ప్రభు వారు కూడా అంటారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అని. అంటే మన విశ్వాసం మనల్ని స్వస్థపరుస్తుంది. ఓకే, ఆ విషయాన్ని మనం గమనించాలి. అంటే మన హృదయములో నిలిచి ఉన్న దాన్ని బట్టి దేవుడు బాగు చేస్తాడు. చాలా సందర్భాల్లో పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకున్నా, అయ్యోవే అద్భుతమైన కార్యం జరగలేదు. ఇంకో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేయగానే అద్భుతం జరిగింది అని చెప్పుకునే క్రైస్తవులు చాలామంది నేను చూశాను. అంటే ఆ పాస్టర్ గారిలో దేవుని శక్తి లేదా? నీ జీవితంలో ఎప్పుడు దేవుడు చేయాలో అప్పుడే చేస్తాడు దేవుడు. ఓకే, కాబట్టి ఆ విషయాన్ని మనము గమనించాలి. దేవుని యొక్క పిల్లలముగా, దేవుని సేవకుడిగా నేను చెప్తూ ఉన్నాను ఏంటంటే, నీ జీవితంలో ఎప్పుడు దేవుడు కార్యం చేయాలని ఒక ఆలోచన ప్రణాళిక కలిగి ఉన్నాడో 12 ఏళ్ళ నుండి ఈ యొక్క వ్యక్తి బాగుపడింది కదా. దేవుడు ఈ 12 సంవత్సరాలు ఎందుకు ఆ ఆలోచన రాలేదు? ఎందుకంటే దేవుడి కార్యం ఆమె జీవితంలో జరగడానికి ఆ సమయం ఆసన్నమై ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆ సమయంలో ఆమె వచ్చి యేసు ప్రభును ముట్టడం, ఆమె స్వస్థత పొందుకోవడం అనే విషయాన్ని, అంటే దేవుడు సమయంలో దేవుడు కార్యం చేస్తాడు. కొన్ని సందర్భాల్లో పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు కార్యం జరగదు, కానీ విశ్వాసులు ప్రార్థన చేసినప్పుడు కార్యం జరుగుతుంది. అంటే పాస్టర్ గారిలో ఏమి శక్తి లేదన్నా కాదు, దేవుడు ఎవరిని ఎలా ఎప్పుడు వాడుకోవాలో వాడుకున్నాడు అంతే తప్ప నేను పాస్టర్ గారు ప్రార్థన చేస్తే జరగలేదు, నేను ప్రార్థన చేస్తే జరిగింది అని చెప్పుకునే వాళ్ళు లేరా ఈ రోజున? చాలామంది క్రైస్తవులు ఉన్నారు దేవుని బిడ్డలారా. చాలామంది ఉన్నారు ఇలాంటి ధోరణి కలిగిన వాళ్ళు, ఇలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు. అంటే ఒక విషయాన్ని మనం గమనించాలి. ఒక వ్యక్తిని బాగు చేస్తున్నాము అంటే, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నాడు అంటే, ఒక వ్యక్తిని మనం ప్రార్థన చేస్తున్న అతను చీకట్లు పారుతున్నాయంటే అది మన శక్తి వల్ల కాదు అనే విషయాన్ని మనం అందరం గమనించాలి. అది దేవుడి ద్వారా దేవుడే వారిని వాడుకుంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అలాగే దేవుడు ఆ విధంగా అపోస్తలులు చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, అద్భుతమైన కార్యాలు చూశారు, సూచక్రియలు చూశారు. అందుకే ఎప్పుడైతే వీళ్ళ చేతులుంచడం, ప్రార్థన వాళ్ళలోనికి దేవుని శక్తి ట్రాన్స్ఫర్ అవ్వడం చూశాడో, ఈ సీమోను వచ్చి ఏమంటున్నాడంటే, నాకు ఆ శక్తి కావాలి అని అన్నాడు. నేను కూడా ప్రార్థన చేతులుంచినప్పుడు అనేక మంది పొందుకోవాలి, అలాగా నేను ఈ విధంగా డబ్బుకు అమ్ముకోవచ్చే శక్తి నేను ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ అది డబ్బుకు వచ్చే శక్తి కాదని పేతురు గారు చెప్పారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ విధంగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే రాయబారులుగా ఉంటూ ఉన్న అపోస్తులందరూ కూడా కొత్త నిబంధన సంఘాన్ని కూడా ఆ విధంగా వారు ఈ అద్భుత కార్యాలు, సూచక్రియలు, కార్యాలు చేయడం ద్వారా వారు అద్భుతంగా సంఘాలను కడుతూ వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు ఆ విధంగా ఒక ప్రత్యేకమైన విధానాలలో వారు పనిచేస్తూ, ప్రత్యేకమైన సేవ చేస్తూ వారు ముందుకు నడిచినట్లుగా దేవుడి లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే, దేవుని ఆత్మను పొందుకోవాలి అంటే ఖచ్చితంగా మనము వాళ్ళ చేతులు ఉంచితే వస్తుంది, వీళ్ళ చేతులు ఉంచితే వస్తుంది, మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు అంటాను నేను. ఓకే, వారు నా నెత్తి మీద చేయి పెడితే ఎలాగవుతుంది, వీళ్ళ నెత్తి మీద చేయి పెడితే ఎలాగ, వాళ్ళు మనలాంటి మనుషులండి.
దేవుడు వాడుకున్నాడు అంతే. ఆ వ్యక్తిని మీరు గౌరవించండి, మంచిదే. కానీ ఆ వ్యక్తిలో ఏదో దేవుని శక్తి ఉందని మీరు అనుకోవద్దు. ఏవండీ? ఆ వ్యక్తుల్లో ఏదో వారిలో సొంత శక్తి ఉందని మీరు అనుకోవద్దు. ఎవరిలో కూడా సొంత శక్తులు లేవు. ఏ వ్యక్తినైనా సరే మనం ఏం చేయాలంటే గౌరవించాలి. ఏ దైవజనుడిని మనం గౌరవించాలి. అంతే తప్ప దేవుడి స్థానంలో దైవజనుడిని పెట్టకూడదు. దేవుడు ఫీల్ అవుతాడు. దేవుడికి రావాల్సిన మహిమ దొంగలించిన వారం అవుతాం మనం. కాబట్టి ఓకే, ఆ వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు, దేవునికి స్తోత్రం చెప్పు. ఓకే, ఆ వ్యక్తి ద్వారా దేవుడు కార్యం జరిగింది, దేవునికి స్తోత్రం చెప్పు. అంతే తప్ప మీరు దండలేసి, సాలువాలేసి, మీరు పూలదండలు వేయడం వల్ల అతను మీరు ఏం చేస్తున్నారంటే ఆరాధిస్తున్నట్టు లెక్క. అతను మీరు పూజిస్తున్నట్టు లెక్క. మనం ఎవరు పూజించాలి? ఉన్నారండి లైన్‌లో అందరూ? అమ్మా ఉన్నారా? యేసయ్యని పూజించాలి. యేసయ్యను పూజించండి. యేసయ్యను ఆరాధించండి. దేవుడు ఆత్మ ఉన్నాడు గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని లేఖన గ్రంథాలు చెప్తూ ఉన్నాయి కదా! మనం యేసయ్యను ఆరాధించాలి. మనుషులు కాదు ఆరాధించవలసింది. ఈ రోజున మనిషి పూజ ఎక్కువైపోతుంది. మనిషికి భక్తి పూజ ఎక్కువైపోతుంది. ఆ! దండలేసి, శాలువాలేసి, అది ఏసి, ఇది ఏసి దేవుని బిడ్డలారా ఒక విషయం నేను చెప్పనా? అంటే శాలువా ఏస్తేనే నువ్వు గౌరవించినట్టా? అతని మాట గౌరవిస్తే కూడా అతను గౌరవించినట్టు అర్థం. ఓకే. కాబట్టి దండలేసి, పూలదండలు వేసి ఏండి మీరు ఒక విషయం చెప్పాలి. చూద్దాం ఒకసారి. అదే అపోస్తుల కార్యాల గ్రంథం. అపోస్తుల కార్యాల గ్రంథం పౌలు, శీల కూడా ఇద్దరు కూడా గొప్ప కార్యాలు చేస్తే అక్కడ ఉన్న వాళ్ళ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు పొగుడుతూ ఉంటారు. పొగిడి వాళ్ళని గొప్పగా హెచ్చిస్తూ ఉంటారు. అప్పుడు పౌలు, శీలలు చక్కటి మాటలు చెప్తారండి. ఆ మాటలు నేను చూస్తూ ఉన్నాను. సడన్‌గా వచ్చిన గుర్తొచ్చింది. ఒకవేళ మీరేమైనా తీస్తుంటే నేను ఇంటిచ్చాను కాబట్టి మీరు ఎతకాలి ఈ పాటికల్లా. ఓకే. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఓకే. 14వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ఉన్నారా లైన్‌లోనండి? ఎవరైనా చదవరా? తీసారా? లుస్త్రాలో బలహీన పాదము గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడవలేక కూర్చుని ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లొకయోనియ భాషలో దేవతలు మనుష్య రూపం తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్విపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగికుడైనందున అతనికి హెర్మి అనియు పేరు పెట్టిరి. పట్టణంకి ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను, పూదండలను దూరముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవాలని ఉండెను. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రం చించుకుని సమూహంలోకి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. ఆమేన్. చాలండి. చూసారా ఎంత క్లియర్‌గా దేవుడు చెప్తున్నాడో? దేవుని వాక్యాలు ఉన్నాయండి, మనం చదవాలి. వాళ్ళు చెప్తూ ఉన్నారు. అక్కడ జరిగిన ఒక వ్యక్తి లుస్త్రాలో పౌలు, బర్నబా, ఇందాక శీల అన్నాను కదా, సారీ. పౌలు, బర్నబా వీళ్ళిద్దరూ కూడా చక్కటి పరిచర్య, మిషనరీ పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆ మిషనరీ మొదటి జర్నీలో జరుగుతున్న ఈ యొక్క దైవ కార్యం మనం చూస్తూ ఉన్నాం. లుస్త్రాలో ఒక బలహీనత పాదము కలిగిన ఒక పుట్టును మొదలుకొని ఒక కుంటివాడు ఎప్పుడు కూడా నడవలేని స్థితిలో ఉన్నాడు దేవుని బిడ్డారా. అలాంటి వ్యక్తి పౌలు, అతను విశ్వాసం ఉందని చాలా క్లియర్గా అతను గమనించాడు. చూడండి అండ్ పౌలు మాట్లాడుట వినేను గనుక పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి అతని పాదాలు సరిగా నిలుపమని అతను చెప్పినప్పుడు ఆ విధంగా అక్కడ స్వస్థత జరిగింది. జరిగిన తర్వాత దేవుడు కార్యం చేశాడు. అక్కడ వాళ్ళందరూ కూడా అనుకున్నారంట,
అయ్యో మన మధ్యకి దేవదూతలు మనుష్య రూపంలో వచ్చేసారు అనుకుని వాళ్ళందరూ కూడా రకరకాలుగా వాళ్ళు ఇంకా ఆడంబరాలు చేయడం ప్రారంభించారు. ఆడంబరాలు చేస్తూ ఆ ఆడంబరాలు చేస్తూ వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆ పూజారి యొక్క ఎడ్ల పూలదండలను ద్వారబంధాల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలర్పించాలని ఉండెను. అబ్బా! ఎంతగా చేసేసారండి వీళ్ళు. పువ్వు దండలు తెచ్చేసారు, అన్ని తెచ్చేసారు. అయ్యే ఇవి అబ్బా! బలర్పించడానికి అన్ని తెచ్చేసారు. తెచ్చేసిన తర్వాత అప్పుడు పౌలు ఏండి బర్నబా ఇలాగంటున్నారు, అయ్యలారా 15 వచనం చాలా క్లియర్‌గా ఉంది. అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. ఎంత క్లియర్‌గా ఉంది చూసారా? మేము మీలాంటి వాళ్ళమే. మేము మీకులాంటి వ్యక్తులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రం వాటిలో ఉండు సమస్తను సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట స్టేట్మెంట్ ఇచ్చారు తెలుసా? ఈ రోజు మనం ఏం చెప్తున్నాం అంటే మన గొప్పతనం చెప్పుకుంటున్నాం. నా బాధ అంతా ఏంటంటే ఈ రోజున దేవుని చెందాల్సిన మహిమను దేవుని కృపలో దేవునికి చెందాల్సిన మహిమను మనం ఆపాదించుకుంటున్నాం అనేది నేను చెప్తున్న ఈ యొక్క ఉద్దేశం అన్నమాట అండి. కాబట్టి మనము కాదు ఆ మహిమ పొందవలసింది. పౌలు గారు బర్నబా చాలా క్లియర్గా వాక్యంలో చెప్పారు. పర్లేదులేండి పూలదండలు ఏం చేసుకుందాం అండి. నీకు విషయం చెప్పనా, చాలా సందర్భాల్లో నాకు పూలదండలు ఎత్తని పారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సాలువ కప్పించుకోవడానికి పారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను అర్హుని కాదు, నా దేవుడు కదా అర్హుడు, నా దేవుడు కదా పూజార్హుడు, నా దేవుడు కదా మహిమ పొందవలసింది. నేనెందుకండి? నేను ఒక మనలాంటి ఒక సాధారణమైన వ్యక్తిని అండి. కాబట్టి నేను చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలారా, ఈ రోజుకి నేను పరిచయం స్టార్ట్ చేసి ఇన్ని రోజులు ఇంచుమించుగా ఒక 7-8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అవుతుంది. ఏ రోజైనా నా చర్చిలో విశ్వాసులు మీరు వెళ్ళి అడగండి, నాకు ఏ రోజున పూలదండ వేసిన సందర్భాలు, నన్ను పూలదండలు వేసి సాల్వాలు కప్పిన సందర్భం. నేను ఎన్నోసార్లు వాక్యాన్ని వాళ్ళని హెచ్చరించాను. ఏంటంటే మనము గణపరచవలసింది, ఆరాధించవలసింది దేవుణ్ణి, మహిమపరచవలసింది దేవుణ్ణి, మనల్ని మనం గలపరచుకోవడం కాదు. చాలా సంఘాల్లో పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారు సంఘస్థులు చేస్తుంటే ఉప్పొంగిపోతూ ఉంటారు. నేను అనుకుంటూ ఉన్నాను దేవుని బిడ్డలారా, వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా చేసుకోరు. నాకు వాక్యం నేర్పించిన ప్రిన్సిపల్ గారు కూడా ఆయన దండ కూడా వేయించుకోరు. ఎందుకంటే మాకు ఎలాగంటే మేము అక్కడి నుంచే నేర్చుకున్నాం. ఎందుకంటే ఆయన చెప్పేవారు, దేవుణ్ణే మనం ఆరాధించాలి, దేవుణ్ణే మనం పూజించాలి, ఆయనే పూజార్హుడు, ఆయనే మహిమ పొందవలసిన వాడు. కాబట్టి మనం ఎవరండి ఆ మహిమను తీసుకోవడానికి? ఈ రోజున దేవుని బిడ్డలుగానే చెప్తూ ఉన్నాను. అలాంటి ధోరణిలో ఉద్దేశంలో ఉంటే ఈ రోజు నేను అంటున్నాను, అలాంటి మనస్సు నువ్వు మార్చుకో. దేవుణ్ణి ఆరాధించడం, దేవుని స్తుతించడం నేర్చుకో దేవుని బిడ్డలారా. ఆ విధంగా వాళ్ళు దేవుని కార్యాలను, దేవుని యొక్క అద్భుత కార్యాలు వారి జీవితాల్లో వారు చూస్తూ వచ్చారు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మనము సాధారణమైన వ్యక్తులము, దేవుని మహిమను మనం దొంగిలించకూడదు. ఓకే, కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి అక్కడ అంటున్నాడు పేతురు, బర్నబా చాలా క్లియర్గా చెప్పారండి. అరే మేము మీకులాంటి నరమాతృలమే, నీకులాంటి నరులమే. మీరెందుకు మాకు ఈ ఎడవడి చేస్తున్నారు? మీరెందుకు ఇలాగ మాకు ఈ పూలదండలు తీసుకొస్తున్నారు? ఎందుకు వేస్తున్నారు? ఈ రోజున ఇలాంటి ప్రసంగాలు నేను కొంతమందికి నచ్చవు. ఊరుకో పాస్టర్ గారు, మీరు వేసుకోకపోతే వేసుకోకపోండి, మేము వేసుకుంటామండి. ఓకే, వేసుకో, దేవునికి స్తోత్రం. కానీ చెప్పాల్సిన బాధ్యత నాది, దేవుడి వాక్యంలో ఉన్న మాటలు చెప్పాల్సిన బాధ్యత నాది. కాబట్టి మనం ఎలా జీవిస్తున్నామనేది దేవుడు పరిశీలన చేస్తాడు. మనం ఎలాగుంటున్నామనేది దేవుడు పరిశీలన చేస్తాడు. ఈ రోజున హంగులు ఆర్భాటాలకే ఎక్కువ క్రైస్తవులు మక్కుపడుతున్నారండి. నిజంగా ఇంత ప్రయాసపడి రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు కదా, మరి ఆయనకి ఏమివ్వగలుగుతున్నాం మనం? ఆయనకి ఏం చేయగలుగుతున్నాం మనం? ఆయనకి రావాల్సిన మహిమను మనం ఆపాదించుకుంటున్నామే. దేవుడు పూజార్హుడు, స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. ఆ మాట రోమా పత్రికలో చాలా క్లియర్గా ఉంటుంది. ఒకసారి ఆ మాట చదివిద్దామా? 1వ అధ్యాయం అనుకుంటా, రోమా పత్రిక.
ఆ 1వ అధ్యాయము, రోమాపత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. కొన్ని వచనాలు ఉన్నాయి, చదవండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచెను. ఇంకా చదవండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్రులై ఉన్నారు. ఇంకా చదవండి. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపడం లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించారు. కాబట్టి వారు దేవుని సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. స్తోత్రార్హుడై ఉన్నాడు, పూజార్హుడై ఉన్నాడు. చాలా మంది ఇక్కడ దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా దేవునిగా మహిమపరచలేదంట. చాలా క్లియర్గా వాక్యాలు ఉంది దేవుని బిడ్డలారా. మీరు ఆ వచనాలు కోట్ చేసుకోండి, మీకు వీలున్నప్పుడల్లా వాక్యాలు చదువుకోండి. ఇక్కడ అంటున్నాడు కదా, దేవుని ఎరిగి ఉండి కూడా దేవునిగా వాళ్ళు మహిమపరచలేదు, దేవునిగా ఆయన గణపరచలేదు, దేవుని కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లింపలేదు. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారండి. సృష్టమును పూజిస్తున్నారు, సృష్టిని ఆరాధన చేస్తున్నారు, చెట్లు ఆరాధన చేస్తున్నారు. చెట్లు పుట్టలు కాదండి, దేవుడు మనకు జీవం ఇచ్చింది దేవుడు. ఈ రోజున చాలా మంది చెట్లు పుట్టలను ఆరాధన చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని బట్టి చెప్తూ ఉన్నాను, మనం ఆరాధించవలసింది జీవము గల దేవుణ్ణి ఆరాధించాలి. ఈ రోజున మనుషుడు జ్ఞాపకం చేసుకోవాలి, అది చెట్టు ఫలాలు ఇస్తుంది, ఆ చెట్టులో నుండి ఫలాలు మాత్రమే మనం ఆశించాలి, చెట్టుని పూజించకూడదు. ఈ రోజున మనుషుడు ఏమయ్యాడంటే చెట్టుని పూజిస్తున్నాడు, సృష్టిని పూజిస్తున్నాడు, కానీ సృష్టికర్తని దేవుని మర్చిపోతున్నారు. సృష్టికర్తని దేవుని ఆరాధించడం మర్చిపోతున్నారు క్రైస్తవులు. దేవుని పిల్లలుగా చెప్తూ ఉన్నాను, మనము సృష్టిని కాదు పూజించవలసింది, సృష్టికర్తైన ప్రభుని పూజించాలి. సృష్టిని ఆరాధిస్తున్న స్తోత్రార్హుడైన దేవుని మనం పూజించాలి కదా. కాబట్టి నువ్వు దేనిని ఆరాధన చేస్తున్నావు అండి, దేనికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. మనం మనుషులు కాదు ఆరాధించవలసింది, దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి. ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు కదా, ఆయన నిరంతరం పూజార్హుడై ఉన్నాడు కదా. అన్ని నిత్యము పరలోకమందు దూతలు ఎందుకండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. ఉదయాన్నే లేవగానే అండి, ఉదయాన్నే లేవగానే అండి దేవుని సన్నిధిలో ఎప్పుడైనా స్తోత్రం చెప్తున్నావా? దేవుని పిల్లగా చెప్తున్నాను, ప్రవ్వా నువ్వు మాత్రమే పూజార్హుడు నాయన, నిన్ను మాత్రమే ఆరాధిస్తాం తండ్రి. ఎస్, రాయిని కానీ పుట్టను కానీ చెట్టుని కానీ ఆరాధించకూడదండి, వాటిలో ఏమీ లేదు. అందుకే యేసుప్రభు వారు అన్నారు కదా, అండి ఆయన ఆత్మ ఉన్నాడు, నేను ఆత్మ ఉన్నాను కనుక నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుని వాక్యం చెప్తుంది కదా. కాబట్టి దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. అక్కడ ఆత్మతో సత్యముతో ఉంటుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే ఇన్ స్పిరిట్ ఇన్ ట్రూత్, ఆత్మలో సత్యములో ఆరాధించాలి మనం. ఓకే, అంటే ఆత్మలో ఆరాధించాలి. ఓకే, ఆత్మలో మన ఆత్మను దేవుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడం, దేవునికి రావాల్సిన మహిమను ఎవ్వరు కూడా దొంగలించకూడదు. వాళ్ళందరూ కూడా దొంగలు. ఓకే, కాబట్టి మనం ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే మనకి ఏదైనా చేస్తున్నారంటే మనం పారిపోవాలి మంచిది. ఎందుకంటే నేను అర్హుని కాదండి. ఎస్, నేను అర్హుని కాదు. ఓకే, చేతికి బుకే తీసుకో మంచిదే, ఒక మెమోట్ తీసుకో మంచిదే, ఇమ్మనండి మెమోట్ ఇవ్వండి, చేతికి ఎలా తీసుకోండి, కానీ దండలు ఎంచుకోవద్దు, సాల్వలు కప్పించుకోవద్దు. ఎందుకంటే మనం సన్మానించుకుంటున్నాం, మనము దేవుని ముందు గణపరుచుకుంటున్నాం. దేవుని అలా పక్కన పెట్టండి, దేవుడు అలా చూస్తాడు. మరి దేవుని ఇప్పుడు కనపరుస్తాం మనం.
ఈ రోజున క్రైస్తవ సంఘమా, దేవుని బిడ్డలారా నేర్చుకోండి, దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. అండి, మనం ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా పూజించవద్దు. పౌలు గారు చాలా క్లియర్గా, బర్నబా ఇద్దరు కూడా చెప్పారు ఏంటంటే, మేము సాధారణమైన నరులము. కాబట్టి ఈ ఈ యొక్క ఆకాశం సృష్టిని చేసిన జీవము గల దేవుడు ఉన్నాడు, ఆయన సువార్తను మేము ప్రకటిస్తున్నాం, ఆయనే ఈ కార్యం చేశాడని వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పారు కదా. అపోస్తులు అందరూ అలా చెప్తూ వచ్చారు. ఈరోజు నువ్వెందుకు అలా చెప్పలేకపోతున్నావు, నువ్వెందుకు అలా బోధించలేకపోతున్నావు అంటే నీలో ఆ భావన రావట్లేదు. అందుకే నేను అంటున్నాను కదా, దేవుని స్తుతించు, దేవుని గణపరచు, దేవుని మహిమపరచు, దేవుని స్తుతిస్తూ ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణే ఒక ఉన్నతమైన స్థాయిలో మనం పెడితే దేవుడు చాలా గణపరచబడతాడు, దేవుడు సంతోషపడతాడు. కాబట్టి అటు కృపలో దేవుడు మనం నడిపించి సహాయం చేయగునుగాక. ఆమేన్. ఆయనకి రావాల్సిన మహిమను ఆయనకి మనం ఆపాదిద్దాం. అటు కృపలో దేవుడు మనం నడిపించి బలపరిచి అనేక మందిని ప్రభు రాజ్యములో కట్టి మనమందరం కూడా ప్రభుకి మహిమ చెల్లించే బిడ్డలుగా, మనమందరము కూడా ప్రభుని పూజించే వారముగా, ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా, ప్రభుని గణపరిచేవారిగా మనమందరము కూడా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమయంలో మనం ప్రార్థన చేద్దాం. సమయంలో మనము చెప్పబడిన వాక్య నిమిత్తము మన హృదయంలో దేవుడు ఫలింపు చేయబడాలని ప్రార్థన చేద్దాం. కుమార్ రాజు గారు ప్రార్థన చేస్తారు, మనం అందరూ కూడా ప్రార్థనలు ఏకీపిద్దాం. స్తోత్రం, స్తోత్రం. చెప్పబడిన వాక్య నిమిత్తం ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ, సర్వాధికారి ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను ఆయన. గొప్ప దేవుడు నాయన, సర్వాధికారివి ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. ఈ ఉదయకాల సమయంలో మేమందరమును ఇలా గూగుల్ మీట్ ద్వారా ప్రభా నీ నామాన్ని కనపరచడానికి, గొప్ప చేయడానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు నాయన. వందనాలు నాయన. ఇదిగో ప్రభా, సేవకులు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి నాయన ప్రభా, ఇదిగో నాయన, నీకు రావాల్సిన ఘనత, నీకు రావాల్సిన మహిమ ప్రభా, మేము దొంగిలించకుండా ప్రభా నిన్నే కనపరచువారు గాను, నీ నామాన్ని గొప్ప చేయవారు గాను మేము లాగా మాకు సహాయం చేయండి నాయన. ప్రభా నాయన, ఇదిగో నాయన ప్రభా, సృష్టికర్తమైన నిన్ను మర్చి ప్రభా సృష్టిని పూజించే వారం గాను ప్రభా, మమ్మల్ని మేమే గొప్ప చేసుకునే వారం గాను ఉంటున్నామేమో నాయన. ప్రభా మన్నించండి నాయన. ప్రతి విషయంలోనూ కూడా నిన్నే గణపరుస్తూ నిన్నే మహిమపరిచే వారంగా ఉండడానికి సహాయం చేయండి నాయన. నీ వాక్యం ద్వారా మేమెవరం కూడా నాయన ఘనత కానీ, ఇదిగో నాయన మరి సాల్వాలు కప్పించుకోవడం కానీ, పూలదండలు వేసుకోవడం కానీ అర్హులం కాదు. దేవునికే మహిమ, దేవునికే ఘనత మనం చెల్లించాలని ప్రభా నీ సేవకులు బోధించి ఉన్నారు. అట్టి విధంగా మేము అందరం ఉండడానికి సహాయం చేయండి, కృప చూపించండి. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండడానికి సహాయం చేయండి. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి కాన్ఫరెన్స్ గ్రూప్ లో ఉన్న సభ్యులందరినీ, వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించమని, ప్రతి విధమైన అవసరతను తీర్చమని, చేస్తున్న పనిపాట్లలోను ప్రయాణాల్లో తోడుగుండి బలపరచమని, ఈ దినమంతా నీ దీవులతో నింపమని యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, వందనాలు. ఇంతవరకు నాయన మరి నీ వాక్యం నేర్చుకోవడం సహాయం చేస్తారు. విన్న వాక్యాన్ని నీరు కట్టిన తోట వల్ల బిడ్డల హృదయాలు, మా హృదయాలు నూరంతలుగా ఫలింపు చేయమని అయ్యా, ఇదిగో నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు అందరికి అనుగ్రహించమని, మిమ్మల్ని మాత్రమే మేము పూజించి ఆరాధించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. మేము ఈ భూమి మీద సాధారణమైన వ్యక్తులం తండ్రి. నువ్వు కృపనిస్తే ఈ భూమి మీద మేము బ్రతుకుతున్నాం తండ్రి. నువ్వు ఆరోగ్యం ఇస్తే మేము బ్రతుకుతున్నాం తండ్రి. నువ్వు కృపనిచ్చి వాడుకుంటే మేము వాడబడుతున్నాం తండ్రి. కేవలం మహిమ నీకే నాయన, కేవలం ఘనత నీకే నాయన. సమస్త విషయంలో నీ కృప చూపించి నడిపించమని, ఇదిగో నీ వాక్యానుసారంగా జీవించే మహిమకరంగా మేము ఉండడానికి, నిన్ను గణపరిచే వారికి మేము ఉండడానికి సహాయం చేయమని, ఇంకా ఈ గ్రూపులో ఇంకా అనేక మంది యాడ్ అవ్వడానికి, అనేక మంది కూడా వాక్యాన్ని ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా నాయన, ఈ ఆన్లైన్ ద్వారా ఎవరైతే వాక్యాలు వింటున్నారు, యూట్యూబ్ ద్వారా ఎవరైతే వాక్యాలు వింటున్నారో వాళ్ళందరూ కూడా దీవించి ఆశీర్వదించి కుటుంబాల్లో
ఈ వాక్యంలో కట్టమని నడిపించమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థన అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కాపుదల కూడి ఉన్న మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకు సదాకాలం నడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తము చేయం, సిలువ రక్తము చేయం, యేసునామమున సంపూర్ణ విజయం, అపవాది అంత నాశనం ఇట్లా జయము శక్తి నిరంతరం కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ